నందమూరి మూడో తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ మొదటి సినిమాతోనే భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. ఇక ఇలా మొదటి సినిమాతోనే ఫ్లాప్ వస్తే మరొకరైతే ఇండస్ట్రీ మనకు పనికిరాదనే ఉద్దేశంతో ఇండస్ట్రీ నుంచి బయటకు పోతారు. కానీ ఎన్టీఆర్ మాత్రం అక్కడ ఎలాగైనా సరే నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆ తర్వాత చేసిన స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి లాంటి సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకుని మాస్ హీరోగా కూడా ఎదిగాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఆయనకి ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా ఆయన లాంటి హీరో మరొకరు లేరు అనేలా గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. ఇక నిజానికి కొన్ని సీన్లలో ఆయన లాగా నటించే నటుడు ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు. ఇక అన్నిట్లో స్ట్రాంగ్ గా కనిపించినప్పటికీ కొన్ని సీన్లలో చేయడంలో తాను చాలా వరకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఆ సమయంలో ఆయన చేసిన కొన్ని సీన్లు ఆడియన్స్ ని అంతగా మెప్పించలేకపోతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అవి ఏంటి అంటే రొమాంటిక్ సీన్లలో ఎన్టీఆర్ అంత బాగా పర్ఫామ్ చేయలేడు. యాక్షన్ మిగిలిన వాటి అన్నింటిలో చాలా బాగా నటించినప్పటికీ ఒక రొమాంటిక్ సీన్లలో మాత్రం ఆయన కొంతవరకు వీక్ గా కనిపిస్తున్నాడంటూ సినిమా విమర్శకులు సైతం చాలా సార్లు ఎన్టీఆర్ నటనలో ఈ విషయం గురించి తెలియజేశారు. ఇక విమర్శకులు చెప్పిన ఈ విషయాన్ని తను ఇప్పటి వరకు కొంచెం అధిగమించినప్పటికీ ఫుల్ గా మార్చుకునే ప్రయత్నం అయితే చేయడం లేదంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కాబట్టి తన ఫ్యూచర్ లో ఒక రొమాంటిక్ సినిమాను చేసిన అందులో కొన్ని రొమాంటిక్ సీన్లు చేసి తన మీద ఉన్న బ్యాడ్ నేమ్ ను తొలగించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.